హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితో హెల్తీగా ఇలా ఒక్కసారి సొరకాయ సర్వపిండి చేయండి. చాలా బాగుంటుంది. వీటిని సొరకాయ సర్వపిండి అంటారు, ఇంకా సొరకాయ రొట్టెలు కూడా అంటారు. ఉల్లిపాయ కూడా అవసరం లేదు. చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా అయితే ఈ సొరకాయ సర్వపిండి కోసం ఒక 2 సొరకాయ ముక్కలు తీసుకున్నాను. అంటే ఒక పెద్ద సొరకాయలో పావు వంతు సొరకాయ తీసుకున్నాను. చక్కగా ఈ సొరకాయకి ఇలా చిక్కు తీసేసి తర్వాత క్యారెట్ కనుక ఎలా తురుముకుంటామో అలా తురుముకోవాలి. మరీ సన్నగా ఉన్న హోల్స్ కాకుండా కొంచెం మీడియంగా, కొంచెం పెద్దగా బారుగా వచ్చే హోల్స్ నుంచి తురుముకోండి. ఇలా సొరకాయని గింజలతో పాటు తురుముకొని తీసుకోండి. గింజలు లోపల కండ లాంటిది పడేనవసరం లేదు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 ఇంచుల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని గ్రైండ్ చేసుకొని తర్వాత సొరకాయ తురుములో వేసుకుంటున్నాను. అండ్ కొంచెం కరివేపాకు, 1 కప్పు బియ్యం పిండి వేస్తున్నాను, పొడి బియ్యం పిండి. ఇందులో వాటర్ ఏమీ వేయకుండా సొరకాయలోని వాటర్ ఉంటుంది కదా, వాటర్ కంటెంట్, ఆ వాటర్తోనే ఈ పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అవసరమైతే మరి కొంచెం పిండి వేసుకోండి. నాకైతే 1 కప్పు పిండి సరిపోయింది. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. పిండి కలుపుకునేటప్పుడు అస్సలు వాటర్ వేయకుండా సొరకాయలోని తేమతోనే పిండినంతా ఇలా బాగా కలుపుకొని తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులో ఉల్లిపాయ కూడా వేసే పని లేదు. పిండి తక్కువ, సొరకాయ తురుము ఎక్కువ, చాలా హెల్దీ అన్నమాట. చూసారు కదా, పిండి అయితే ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముద్దల్లాగా తీసుకొని పెనం మీద రొట్టెల్లాగా ఒత్తుకోవటమే. డైరెక్ట్గా పెనం మీద ఒత్తితేనే చాలా బాగా వస్తాయండి. మీరు కావాలంటే చిన్న చిన్న చెక్కల్లాగా చేసుకొని పల్చగా ఆయిల్లో వేసుకొనైనా ఫ్రై చేసుకోవచ్చు ఇదే పిండితో. నేనైతే డీప్ ఫ్రై చేయకుండా ఇలా కొంచెం పెనం మీద ఆయిల్ వేసుకొని రొట్టెల్లాగా ఒత్తుతున్నాను. చాలా పల్చగా ఒత్తుకోండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇలా రొట్టెని పల్చగా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా రొట్టెకి అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పెనాన్ని స్టవ్ మీద పెట్టుకొని రొట్టెని కాల్చుకోవాలి. ఇలా మీరు కలుపుకున్న పిండితో 1 by 1 రొట్టెలను అయితే చేసుకోవచ్చు. ఈ రొట్టె మీద మూత కూడా పెట్టక్కర్లేదు. ఇలానే ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఒకవైపు బాగా ఎర్రగా కాల్చుకున్నారంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సొరకాయ రొట్టె. చూసారు కదా, ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత ఈ రొట్టెని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. ఈ సొరకాయ సర్వపిండి తెలంగాణలో అయితే చాలా ఫేమస్. ఇందులోకి నాన్ వెజ్ కర్రీ అయినా, రోటి పచ్చడి అయినా, ఆవకాయ అయినా అద్భుతంగా ఉంటుంది. ఒక్క రొట్టె తింటే కడుపు నిండిపోతుంది. హెల్దీగా ఉంటారు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ రొట్టెలు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా 1 by 1 రొట్టెల్ని కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయి. ఈ సొరకాయ సర్వపిండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.